బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. మరిన్ని వివరాలు మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఆర్కే బీచ్ నుండి అందిస్తారు. గత 2-3 రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆవర్తనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గోదావరి జిల్లాలో అయితేనే, విజయవాడ అయితేనే, లేకపోతే హైదరాబాద్ అయితేనే, తెలంగాణ చాలా ప్రాంతాల్లో కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా మొత్తం వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ నిపుణులు చెప్పినట్టుగానే అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు మొత్తం తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, యానం, రాయలసీమ తదితర ప్రాంతాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు అలలు కూడా భారీగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. అలలు కూడా చూసేందుకు కూడా భారీగా మొత్తం పర్యాటకులు అయితేనే, యువత అయితేనే, కాలేజీ విద్యార్థులు అయితేనే వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. సముద్రం కూడా కాస్త గతంలో కంటే ముందుకే రావడం జరిగింది. ఈ అలల ప్రభావంతో మొత్తం కూడా సముద్రం ముందుకి రావడంతో ఇదంతా కూడా చూసేందుకు కూడా పర్యాటకులు అయితే వస్తున్నారు. అయితే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో ఉత్తరాంధ్రలో కూడా ఇవాళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. దీని ప్రభావంతో మొత్తం రానున్న 3 రోజుల్లో కూడా మొత్తం ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోనికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. గత 4 రోజులుగా కూడా ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురవడం కారణంగా మత్స్యకారులు కూడా ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మరింత అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలపడితే మరిన్ని రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో అల్పపీడనం కూడా బలపడితే కనుక మరిన్ని రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని ప్రాంతాలకు కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం కూడా నమోదైంది. గత కొన్ని రోజులుగా ఎండలతో సతమతం అవుతున్నటువంటి తెలుగు ప్రజలు అందరూ కూడా కాస్త ఊరట చెందినప్పటికి కూడా మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో విచిత్రమైన వాతావరణం, కాసేపు ఎండేస్తుంది, కాసేపు మళ్ళీ వర్షాలు పడుతుంది. ఈ విధంగా వర్షం వచ్చినా మరీ ప్రతిసారి కూడా ఎండ మరింత ఎక్కువై ఉక్కపోతతో అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా చాలామంది కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. వైరల్ జ్వరాలతో అయితేనే, ఇతర వ్యాధులతో అయితేనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ కూడా కిటకిటలాడే పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే మొత్తం అనారోగ్యం పాలవుతున్నారు కూడా వైద్యులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మరి 2-3 రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం అవుతుందని మొత్తం వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం కనుక బలపడితే కనుక మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కూడా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.